నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. గత 10 సంవత్సరాలుగా రాజకీయం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చట్టసభల్లోకి అడుగు పెట్టకపోయినా ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీని నడిపిస్తూ కీలక నేతగా మారారు. అటువంటి నేతను తమ వైపు తిప్పుకొని ఆంధ్రప్రదేశ్లో కనీసం 2029 కన్నా కీలకమైన శక్తిగా ఎదగాలని చూస్తోంది బీజేపీ. అందుకున్న కావలసిన ప్రణాళికలు ఇప్పటి నుంచే మొదలుపెట్టింది. బీజేపీలో ప్రధాని మోదీ తర్వాత అపర చాణక్యుడు, వ్యూహకర్తగా చెప్పుకునే తిరుగులేని నాయకుడు అమిత్ షా పవన్ కళ్యాణ్ ను బలమైన శక్తిగా నిలబెట్టేందుకు భారీ వ్యూహమే రచించినట్లు తెలుస్తోంది. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. సీట్ల లెక్క తేలింది. జనసేన బీజేపీకి కలిపి 8 ఎంపీ సీట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగింది. ఇందులో బీజేపీ 6, జనసేన 2 చోట్ల పోటీ చేయబోతుందనేది సమాచారం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. కాకినాడ నుంచి ఎంపీగా ఎన్నికల బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. తాజాగా అదే టీడీపీ అధినేత చంద్రబాబును వెంట పెట్టుకుని ఢిల్లీ వెళ్లిన పవన్ అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలు పవన్ పట్ల కమలదళం పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయో వ్యక్తం చేస్తున్నాయి. పవన్ కి అమిత్ షా ప్రత్యేక సూచనలు చేస్తూ, పవన్ నీ వంటి నిజాయితీ కలిగిన నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి రావాలి, లోక్సభకు పోటీ చేయాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ లోక్సభకు పోటీ చేసి గెలిస్తే ఆయనకు మోదీ కేబినెట్ లో కీలకమైన మంత్రిత్వ శాఖను కేటాయించి ఏపీలో బాబుతో సమానంగా రాజకీయాలను శాసించేలా బీజేపీ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా గతంలో ఎలాగైతే చిరంజీవి కేంద్ర మంత్రి హోదా పొందారో అలా పవన్ కూడా కేంద్ర మంత్రిగా భారీ హోదా లభిస్తోంది. తద్వారా ఏపీ రాజకీయాల్లో కేంద్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టేందుకు వీలవుతుందని కేంద్ర మంత్రి అన్న కారణంగా పవన్ కళ్యాణ్ పట్ల అటు అభిమానుల్లో, ఇటు జనసేన కార్యకర్తల్లో, ప్రజల్లో కూడా మరింత ఎక్కువ గుర్తింపు, అభిమానం లభిస్తాయని కమలదళం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి రేపు జరగబోయే ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే నాదెండ్ల మనోహర్ లాంటి వారు పార్టీ నిర్వహణను చేపడతారని, పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతూనే మరోవైపు ఏపీలో తన పార్టీని కూడా కేంద్రం మద్దతుతో ముందుకు నడిపించేందుకు వీలవుతుందని అమిత్ షా భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ క్లీన్ ఇమేజ్ వల్ల తమకు ఏపీలో బలపడేందుకు వీలవుతుంది అనే ఆలోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్లు సమాచారం. తద్వారా ఇప్పుడు కాకపోయినా 2029లోనైనా పవన్ కళ్యాణ్ ని సీఎంగా చేస్తూ బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాషాయ అగ్రనేతలు భారీ వ్యూహాన్ని రచించారని తెలుస్తోంది. అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే బీజేపీ, జనసేన కలిసి 30 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయబోతున్నారు. ఇప్పటికే 26 సీట్లలో పోటీ చేయబోతున్నట్లు జనసేన ప్రకటించింది. దీంతో 6 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ బరిలోకి దిగనుంది. కైకలూరు, విశాఖలో 2 స్థానాలు, ధర్మవరం, శ్రీకాళహస్తి, అరకు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీతో పాటు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయనున్నారు. గతంలో భీమవరం, గాజువాక 2 స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు. మరి ఈసారి భీమవరం లేదా పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం అయితే జరుగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.